దేశంలోనే అలజడి రేపిన హైదరాబాద్లోని గోకుల్ చాట్ లుంబిని పార్క్ జంట పేలుళ్ల కేసులో న్యాయస్థానం ఇద్దరిని దోషులుగా తేల్చింది. మొత్తం 5గురిలో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన నాంపల్లి కోర్టు ఒకరి భవితవ్యంపై తీర్పు సోమవారానికి వాయిదా వేసింది. దోషులకు శిక్షలు సైతం అదే రోజు ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం హైదరాబాద్లోని లుంబిని పార్క్ గోకుల్ చాట్ పేలుళ్ల కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. 5గురు నిందితుల్లో ఇద్దరిని నాంపల్లి కోర్టు దోషులుగా నిర్ధారించింది. మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన న్యాయమూర్తి నిందితులకు ఆశ్రయం కల్పించిన నిందితుడు అంజుంకు సంబంధించిన తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. దోషులకు శిక్షల ఖరారుకు సంబంధించి కూడా అదే రోజున న్యాయస్థానం తీర్పును వెల్లడించనుంది. అనిక్ షఫీక్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్లను దోషులుగా తేల్చిన న్యాయమూర్తి ఫరూక్ షఫ్రుద్దీన్, సాదిక్ ఇసార్లను నిర్దోషులుగా ప్రకటించారు. జడ్జి గారు వచ్చేసి A1 A2 ప్రాసిక్యూషన్ కేసు ప్రూవ్ చేసిందని చెప్పేసి శిక్ష ఇచ్చారు. అండ్ A5 A6 కి శిక్ష ఇవ్వలేదు. అండ్ దీని మీద క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ మీద మేము మండే రోజు ఆర్గ్యూ చేస్తాము. మండే రోజు శిక్ష ఖరారు చేస్తాం. నలుగురు హాజరయ్యారు. మరో కేసుకు సంబంధించిన అనిక్ షఫీక్ సయ్యద్ అండ్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి శిక్ష పడ్డది. వాళ్ళకి అన్ని సెక్షన్స్ మేము ప్రాసిక్యూషన్ ఆర్గ్యూ చేసిన అన్ని సెక్షన్స్ లో కూడా శిక్ష ఖరారైంది. మండే రోజు క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ ఆర్గ్యూ చేస్తాము. మండే రోజు శిక్ష ఖరారు అవుతుంది. అది మండే రోజు ఆ జడ్జ్మెంట్ ఉందండి. మండే రోజు సెంటెన్స్ మీద ఆర్గ్యుమెంట్. ఫారూక్ ఇస్మాయిల్ చౌదరి అండ్ అనిక్ షఫీక్ సయ్యద్ అని ఇద్దరికి కన్విక్షన్ అయింది. అదే అన్ని చూస్తే వాళ్ళు కన్స్పైర్ చేసి ఇక్కడ మూడు దగ్గర బాంబ్స్ పెట్టారని చెప్పి కోర్టు ఒప్పుకొని వాళ్ళిద్దరికి కన్విక్షన్ ఇచ్చింది. అదే ఒక ఆయన అక్బర్ దిల్సుఖ్ నగర్ లో పెట్టినాడు, ఇంకొక ఆయననేమో పార్క్ లో పెట్టినాడు, గోకుల్ చాట్ లో పెట్టిన ఆయన ఎబ్స్కాండింగ్ ఉన్నాడు. పేలుళ్లలో 8 మందికి ప్రమేయం ఉన్నట్లు ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు తేల్చగా ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ సహా ఇక్బాల్ భత్కల్, అమీర్ రెజాఖాన్ పరారీలో ఉన్నారు. చర్లపల్లి జైల్లోని ప్రత్యేక కోర్టు 11 ఏళ్ల సుదీర్ఘ విచారణలో వందలాది మంది సాక్షులు, సాంకేతిక ఆధారాలను పరిశీలించింది. కేసులో తుది వాదనలు ఆగస్టు 7న ముగియగా తీర్పును ఆగస్టు 27కి కోర్టు వాయిదా వేసింది. నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టులో ఆగస్టు 27న దర్యాప్తు అధికారులు ప్రవేశపెట్టారు. కేసులోని ఆధారాలను విశ్లేషించడానికి మరికొంత సమయం పడుతుందని పేర్కొంటూ కోర్టు సెప్టెంబర్ 4కి తీర్పును వాయిదా వేసింది. ఇవాళ ఇద్దరిని దోషులుగా, మరో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పిచ్చింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన తీర్పు వెల్లడైంది. ఈ కేసులో మొత్తం 4 విభాగాలుగా కేసు విచారణ జరిగింది. అందులో మొత్తం 8 మందిలో 3 పరారీలో ఉన్నారు. 5గురు అరెస్ట్ అయ్యి 5గురి పైన విచారణ జరిగింది. అందులో 4గురికి సంబంధించిన విషయంలో ఈ రోజు తీర్పు వెల్లడైంది. అందులో అనిక్ షఫీక్ సయీద్, అదేవిధంగా మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, వీరిద్దరిని కూడా దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది. మరో 2 నిందితులుగా ఉన్నటువంటి ఫరూక్ షర్ఫుద్దీన్, అదేవిధంగా సాదిక్ ఇస్రార్ షేక్ అన్న ఇద్దరిని కూడా నిర్దోషులుగా వెల్లడించింది. అదేవిధంగా తారిక్ అంజుమ్ అనే మరో నిందితుడు కూడా ఉన్నారు. ఆయన పైన దానికి సంబంధించిన తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. 11 ఏళ్ల తర్వాత ఈ రోజు తీర్పు వెల్లడించింది. ఒక మిశ్రమమైన తీర్పు ఈ రోజు వచ్చింది. ఇద్దరి పైన ఆధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ అంటే ఆక్టోపస్ సంబంధించిన అధికారులు విఫలమయ్యారు. వారే ఈ పేలుళ్లకు పాల్పడినట్టుగా ఆక్టోపస్ ఆరోపించింది. దానికి సంబంధించిన అభియోగం పేర్కొంది. అయితే వారికి సంబంధించిన అభియోగాలకు సంబంధించిన ఆధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయింది. మిగతా ఇద్దరి పైన ఆధారాలు రుజువు కావడంతో వారిద్దరిని కూడా దోషులుగా ప్రకటించింది. అయితే వారికి ఎలాంటి శిక్షలు విధించాలనే అంశం పైన సోమవారం విచారణ జరిగింది. సోమవారం దానికి సంబంధించిన వాదనలు విన్న తర్వాత ఇద్దరికి దానికి సంబంధించిన శిక్షలు విధించనుంది. మిగతా ఇద్దరిని పైన కేసు కొట్టివేయడం పట్ల దానిపైన అప్పీల్ కు వెళ్లాలా లేదా అనే విషయం పైన ఇంకా ఆలోచిస్తున్నామని ఆక్టోపస్ అధికారులు చెప్తున్నారు. మరో కేసు నిందితుడు పైన అంటే ఈ నిందితులందరికీ ఆశ్రయం కల్పించాలని ఢిల్లీకి చెందినటువంటి అంజుమ్ పైన కేసు నమోదైంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు దాఖలు చేసిన దీనిపైన సోమవారం విచారణ దాని తీర్పు వెల్లడించనున్నారు. మొత్తం ఈ వ్యవహారంలో సుదీర్ఘమైన విచారణ జరిగింది. వందల డాక్యుమెంట్లను పరిశీలించారు. సాక్షుల వాంగ్మూలాలను అదేవిధంగా శాస్త్రీయ ఆధారాలను కూడా పరిశీలించారు. అయితే విభిన్న అంటే నిందితులను వాస్తవానికి
మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసును ఆక్టోపస్ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో దానికి సంబంధించిన కొన్ని ఆధారాల సేకరణలో ఒక గందరగోళం జరగడం, దానిపైన మొత్తం మీద తీర్పు పైన ప్రభావం కనిపించింది. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.